జై దుర్గా భవాని. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పణ చేశాము. టెంపుల్లో సారె ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్రొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేము ఈ సంవత్సరం అందరం కలిసి అమ్మవారికి సారీ ఇవ్వాలనుకున్నామండి. ఇంటి దగ్గర అందరం కలిసి కొంత మనీ వేసుకొని సారీకి కావలసినవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. ముందుగా ఒక పటం పెట్టుకొని పెద్దమ్మ గారు పూజ చేశారండి. తర్వాత అమ్మవారికి కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చాము. ముందుగా చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు, పళ్ళు, స్వీట్స్, పసుపు, కుంకుమ, చలిమిడి, గోరింటాకు, కొబ్బరికాయలు ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టామండి. అమ్మవారికి ఐటమ్స్ పెట్టేటప్పుడు ఇన్ని అన్ని అని ఏమీ లేదండి. మన స్తోమతను బట్టి, మన ఇష్టం బట్టి అమ్మవారికి సారి ఇచ్చుకోవచ్చు. సో మేమైతే ఇవి మాత్రం పెట్టాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారండి. వాళ్ళ ప్రాంతం బట్టి, వాళ్ళ ఇష్టం బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి ఆధారపడి ఉంటుంది. సో మా ఐటమ్స్ అయితే ఇవి పెట్టాము. అందరం కలిసి ఇలాగా అమ్మవారి పట్టం ముందు పెట్టిన తర్వాత కొంతసేపు పూజ చేశారు పెద్దమ్మ గారు. ఇలా అందరం కలిసి పూజ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అందరూ ఒక్కొక్క ఐటెం పట్టుకొని మేము గుడికి బయలుదేరాము. గుడికి వెళ్ళేటప్పుడు మనకి దారిలో చిన్న చిన్న గుడులు కనిపిస్తాయండి. ఆ గుడులు కూడా విజిట్ చేసుకుంటే చాలా మంచిది. సో అందరం కలిసి ఐటమ్స్ అన్నీ పట్టుకొని బయలుదేరుతున్నాము. పిల్లలు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సారె తీసుకెళ్లేటప్పుడు కొన్ని ఐటమ్స్ చాలా బరువు ఉంటాయండి. లైక్ కొబ్బరికాయలు అలాంటివి. సో కొంతమంది కొంత దూరం, కొంతమంది కొంత దూరం అలా పట్టుకొని వెళుతున్నాము. మనకి దారిలో కొన్ని గుడులు కనిపిస్తాయి అన్నాను కదండి. మాకు దగ్గరలోనే గంగానమ్మ టెంపుల్ ఉందండి. గంగానమ్మ టెంపుల్ కూడా వెళ్ళి అందరూ నమస్కారం చేసుకున్న తర్వాత పూజారి గారు పూజ అది చేశారు. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. చూసారు కదా, టెంపుల్ వచ్చేసింది. సారె తీసుకువెళ్లాల్సిన వాళ్ళు రాజగోపురం నుంచి కాకుండా మెట్ల మార్గం ఉంటుందండి, లిఫ్ట్ అయి ఉంటాయి, అటువైపే తీసుకొని వెళ్ళాలి. చూసారు కదా, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది వచ్చారండి. తొలి ఏకాదశి సండే రోజు మేము అమ్మవారికి సారి తీసుకొని వెళ్ళాము. చాలా రష్గా ఉంది. చాలా మంది అమ్మవారిని దర్శించుకొని రిటర్న్ వచ్చేస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసమని చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి సారి తీసుకొని వచ్చారండి. ఇక్కడ ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి మహామండపం వస్తుందండి. సో ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటువైపే లిఫ్ట్ అయి ఉంటాయి. మెయిన్ అమ్మవారు మనకి 7th ఫ్లోర్లో ఉంటారు. లిఫ్ట్ మాత్రం 5th ఫ్లోర్ వరకే తీసుకొని వెళ్తున్నారండి. ఇక్కడ చూసారు కదా, ఇదే మహామండపం. ఇటు సైడ్ మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఈ లోపలికి వెళ్తే మనకి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ లో గ్రూపులుగా వచ్చారండి చాలా మంది. సో ఒక్కొక్క గ్రూప్ ని పంపిస్తున్నారు. క్రౌడ్ ఎక్కువగా లేకుండా చూసుకుంటున్నారు. 5th ఫ్లోర్ దాకా లిఫ్ట్ లో వచ్చాము. 6th, 7th ఫ్లోర్ స్టెప్స్ ఎక్కాలి. క్యూ లైన్ చూసారు కదా, చాలా రష్ గా ఉంది. మాకు 3 hours పట్టిందండి. వాటర్ లేవు, కంపల్సరీ వాటర్ తీసుకొని వెళ్ళండి. 3 గంటలు వెయిట్ చేసి అమ్మవారిని చూసిన తర్వాత ఆ కష్టం అంతా తొలగిపోయిందండి. అంత హ్యాపీగా అనిపించింది. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. మేము ఫ్రీ దర్శనమే చేసుకున్నామండి. దర్శనం చేసుకొని బయటకు వస్తే మనకి ఎదురుగా గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం నుంచి లోపలికి వెళ్తే మనకి 6th ఫ్లోర్లో అమ్మవారిని ఏర్పాటు చేశారండి. అక్కడ మనం తీసుకువెళ్ళిన సారి సమర్పించాలి. చూసారు కదా, ఇలా లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం కూడా చిన్నది పెట్టి ఉంటుంది మనకి. అక్కడ కూడా పూజ చేసుకుంటున్నాం. 6th ఫ్లోర్లో అమ్మవారిని ప్రతిష్ఠించారండి. మనం తీసుకెళ్లే సారే అక్కడే సమర్పించాలి. ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే 6th ఫ్లోర్ వస్తుంది. ఇక్కడేనండి అమ్మవారికి సార సమర్పించే ప్రదేశము. చూశారు కదా, లోపల చాలా మంది ఉన్నారు.
గ్రూపులుగా వచ్చారండి. అందరూ వాళ్ళు తీసుకొచ్చే ఐటమ్స్ని అమ్మవారికి చూపించి పంతులు గారు పూజ చేసి రిటర్న్ మనకే ఇచ్చేస్తున్నారు. మనం తీసుకెళ్లే ఐటమ్స్లో పువ్వులు, కొన్ని స్వీట్స్ మాత్రమే తీసుకుంటున్నారండి. మిగిలినవన్నీ మనకే ఇచ్చేస్తున్నారండి. చక్కగా అందరూ వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ని అమ్మవారికి చూపించి వాటిని రిటర్న్ ఇచ్చిన తర్వాత పంచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము తీసుకెళ్లే ఐటమ్స్ని అమ్మవారికి చూపించి ప్రతి సంవత్సరం ఇలాగే మన అందరికీ అమ్మవారికి సారి సమర్పించే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అమ్మవారికి చూపించిన తర్వాత మేము కూడా తీసుకువెళ్ళిన ఐటమ్స్ అన్ని పంచుకున్నాము. అన్నదానం దగ్గర చాలా రష్గా ఉందండి. సో భోజనం చేయలేదు, రిటర్న్ ఇంటికి వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి అనుగ్రహంతో సారి సమర్పించే భాగ్యం మాకు కలిగినందుకు. సో మనందరికీ ఇలాగే ప్రతి సంవత్సరం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.